మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామములో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించునుగాక. కీర్తనల గ్రంథం 45వ అధ్యాయము 2వ వచనం. యేసు ప్రభువు భూమిపై నివసించినప్పుడు ఆయన అందం శరీర సంబంధమైనది కాదు, అది ఆధ్యాత్మికం. ఆయన పెదవులపై దయ పోయబడింది. ఆయనకు నీతి న్యాయాలంటే ఎంతో ఇష్టం, దుర్మార్గత అంటే ఎంతో అసహ్యము. ఈ 7వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది: నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. అందువల్ల తండ్రి అయిన దేవుడు ఆయనకి శాశ్వత దీవెనలను ఇచ్చాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ నిత్యమైనటువంటి ఆశీర్వాదమును అనుభవించినట్లుగా ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.